టిఎఫ్సి స్పిరిచువల్ ప్రేక్షకులకు స్వాగతం. ఓం హ్రీంకారాసన గర్భితానలసికాం సౌహ క్లీం కళాభిప్రతీం సౌవర్ణాంబరధారిణీం వరసుధాధౌతాం త్రినేత్రోజ్వలాం వందే పుస్తకపాశమంకుశధరాం సృగ్భూషితాముజ్వలాం త్వాం గౌరీం త్రిపురాం పరాత్ప్రగళాం శ్రీచక్ర సంచారిణీం. ఓం శ్రీ బెజవాడ కనకదుర్గాయై నమః. మనము ఈ 2026 సంవత్సరం సంపూర్ణ రాశి ఫలాలు, సంవత్సర రాశి ఫలాలు మనం చెప్పుకుందాం. ముందుగా మన ప్రేక్షకులందరికీ కూడా ఆదరిస్తున్నటువంటి వాళ్ళందరికీ, మన అభిమానులకు, ఫాలోవర్స్కి అందరికీ కూడా హ్యాపీ న్యూ ఇయర్, నూతన సంవత్సర శుభాకాంక్షలు. ఈ సంవత్సరం అంతా కూడా మనకి ఎలా ఉంటాయి గ్రహస్థితి అని అంటే, గురుగ్రహము మనకి 2 జూలై 2026 సంవత్సరం వరకు మిథున రాశిలో ఉంటుంది. ఆ తర్వాత కర్కాటక రాశి ప్రవేశం. అలాగే నవంబర్ 25, 2026 సంవత్సరం వరకు కుంభరాశిలో రాహువు, కేతువేమో సింహరాశిలో ఉంటాడు. ఆ నవంబర్ 25 రాగానే కుంభరాశి నుంచి మకర రాశిలోకి రాహువు, సింహరాశి నుంచి కర్కాటక రాశిలోకి కేతువు రావడం జరుగుతుంది. అలాగే ఈ యొక్క శని వక్రించి మనకి ఈ సంవత్సరంలో మీనరాశిలో ఉన్నాడు. అయితే ఫిబ్రవరి 13వ తేదీ దాటిన తర్వాత మేషరాశిలోకి అతిచారం వెళ్ళడం జరుగుతుంది. మళ్ళీ బ్యాక్కి జూలై నెలలో రావడం జరుగుతుంది. ఈ విధంగా మనకి ఈ యొక్క గ్రహ స్థితిగతులు అనేటటువంటివి ఉంటాయి. ఇప్పుడు 12 రాశుల వారికి కూడా ఒక్కొక్క రాశి వారికి విడివిడిగా ఈ గ్రహస్థితి వల్ల ఏ విధమైనటువంటి రాశి ఫలాలు ఉంటాయో నేను చెప్తాను. ఒక్కొక్క రాశి వారిగా చూద్దాం. ధనుస్సు రాశి. ఈ ధనుస్సు రాశి వారికి అందరికీ కూడా అర్ధాష్టమ శనిగ్రహ ప్రభావం ఉంది. అలాగే సప్తమంలో ఉన్నటువంటి గురుగ్రహ ప్రభావం వలన అన్ని కార్యాలు కూడా మీకు పూర్తి అయిపోతూ ఉంటాయి అన్నమాట. అయితే 2 జూలై 2026 సంవత్సరం తర్వాత అష్టమ స్థానంలోకి వచ్చాడు కాబట్టి అప్పులు బాగా మీకు రావడం జరుగుతాయి. అప్పులు బాగా చేయడము ఇలాంటివన్నీ కూడా. అయితే చిన్న చిన్న అప్పులు కాదనమాట. ఒక ఇల్లు కట్టడానికి పెద్ద పెద్ద అప్పులు తీసుకోవడము, ఇవన్నీ కూడా మీరు అడగకుండానే వాళ్ళు ఇవ్వడం అనేటటువంటివి జరుగుతాయి. అలాగే తీర్థయాత్రలకు మీరు బాగా తిరగడం అనేటటువంటివి జరుగుతాయి. అర్ధాష్టమ శని కాబట్టి ఏలినాటి శని లాగా కొంచెం అనారోగ్యంగా ఉండడము, నీరసంగా ఉండడము ఇలా చేస్తాయి. కానీ ఈ యొక్క శనిగ్రహ ప్రభావం వలన జాగ్రత్తగా మీరు ముందుకు వెళ్ళడం అనేటటువంటిది జరగాలి. నేవీలో, ఎయిర్ ఫోర్స్లో ఉద్యోగాలు చేస్తున్నటువంటి వాళ్ళకందరికీ కూడా ప్రమోషన్స్ రావడము, లాంగ్ లీవ్లు రావడము జరుగుతాయి. ఫ్యామిలీ మెంబర్స్తో వీళ్ళంతా కూడా స్పెండ్ చేసుకోవడం, ఊర్లు రావడం అనేటటువంటివి జరుగుతాయి. ఇక చిన్న చితగా ఉద్యోగాలు చేస్తున్నటువంటి వాళ్ళు గవర్నమెంట్లో కానీ ప్రైవేట్లో కానీ పరిస్థితులు బాగుంటాయి. ఎక్కడ కూడా జాబ్ ఇన్సెక్యూరిటీ అనేది లేదు. అయితే సాఫ్ట్వేర్ ఉద్యోగాలు, పెద్ద పెద్ద జాబులు చేస్తున్నటువంటి వాళ్ళకి మాత్రము కొంచెం లే ఆఫ్ల వల్ల కొంతమందికి ఉద్యోగాలు అనేటటువంటి భంగపాటు జరుగుతున్నాయి. అయితే కొన్ని కోట్ల రూపాయలు తెచ్చుకొని అప్పులు చేసుకొని వీళ్ళందరూ కూడా వ్యాపారాలు పెడతారండి. ఎలక్ట్రానిక్స్ ఇండస్ట్రీస్ అని, బిల్డింగ్లని, ఈ యొక్క రైతులు పొలాలు కొని, రియల్ ఎస్టేట్లు, ఇలాంటివన్నీ కూడా వెరీ ట్రాన్స్పరెంట్గా జరగాలి. అలాగా ఈ యొక్క ట్రాన్స్పరెన్సీని మీరు కోరుకునేటటువంటి వ్యక్తి అనమాట. కాబట్టి ఇటువంటి రాశి వారికి అందరికీ కూడా మనకి ధనుస్సు రాశి వారు చక్కగా మౌనంగా తమ పని తాము చేసుకుంటూ ఈ అనవసరమైనటువంటి పనుల్లో, ఇతర పనుల్లో వేలు పెట్టారనమాట. ఈ రకంగా పరిహారాల దగ్గరికి వచ్చేసరికి ధనుసు రాశి వారికి శని జపం చేయండి, శని స్తోత్రాలు చదవండి, శనికి కిలోంబావు నల్ల నువ్వుల్ని, ఓకే ఇది బాగుంది, నల్లని వస్త్రాల నుంచి పేద బ్రాహ్మణులకి శనివారం నాడు దానం చేశాడు. అలాగే ఈ యొక్క కాళికాదేవి మంత్రాన్ని వీళ్ళు జపించాల్సినటువంటి అవసరం ఉంది. అలా చేసినప్పుడు మాత్రమే వీళ్ళకి ఫలితం వస్తుంది. అలాగే మేడి చెట్టు చుట్టూ వీళ్ళు ప్రదక్షిణాలు చేసుకోవాలి. ఓం దిగంబర దిగంబర శ్రీపాద వల్లభ దిగంబర అంటూ అది రియలిస్టిక్గా చేయాలన్నమాట. ఏదో భక్తులు బెహర్బానీల కోసం చేసినట్టు కాకుండా ఈ రకంగా చేసినట్లయితే బ్రహ్మాండంగా అద్భుతంగా ఉంటుంది. మీ భవిష్యత్తు శుభమస్తు.